దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. దాంట్లో కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం. అధ్యాయంలో 35 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నీ నేను చదువుతూ ఉంటాను. నేను చదివేటప్పుడు దాంట్లో ఎక్కడ సంఖ్యలు వచ్చినా మీరు గుర్తించండి. ఒక లేక రెండు లేక ఇద్దరు అలాంటి నంబర్స్ వస్తే మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అంటాం కదా, ఆ సంఖ్యలు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఎట్లనను, మీరు మారు మనస్సు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యేను నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో వేయబడుట కంటే కుంటి వాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబట్ట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకున్నాడు. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమని ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచున్నది? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినట్లా నీవు పోయి అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునుగాను సుంకరిగాను ఎంచుకొనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను. భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి,
ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాడు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మ్రొక్కి, నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేరాములు అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూచి వాని గొంతు పెట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించాను. కాగా వాని తోడి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించిదని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చే. మంచిది. మనం చదువుకున్న వచనాల్లో సంఖ్యలు కనిపించినాయా? ఎన్ని కనిపించినాయి? సరే, అన్నీ కౌంట్ చేయదులే. మెట్టుకు చాలా సంఖ్యలు మనకు కనిపించుంటాయి. మొదటి 14 వచనాల్లో ఒక అనే మాట ఎన్నిసార్లు కనిపించింది? మొదటి 14 వచనాల్లో ఒక అనే మాట ఎన్నిసార్లు కనిపించింది? 6 సార్లు కనిపించింది. అలాగే 15 నుండి 20 వచనం వరకు ఇద్దరు అనే మాట నంబర్ 2 ఎన్నిసార్లు కనిపించింది? 4 సార్లు. 4 సార్లు కనిపించింది. మొదటి 14 వచనాల్లో ఒకటి ఎంత ముఖ్యమైనదో చెప్పబడింది. 15 నుండి 20 వచనం వరకు ఇద్దరు ఎంత ముఖ్యమో చెప్పబడింది. ఒకరు ముఖ్యమైన వారే, ఇద్దరు కూడా ముఖ్యమైన వారు. అలాగే మిగిలిన వచనాల్లో అంటే 21 నుండి 35వ వచనం వరకు ఇద్దరు కలిసి ఉండుటలో కలిగే అవరోధాలేంటి చెప్పబడ్డాయి. ఇద్దరు కలిసి ఉండుటలో కలిగే అవరోధాలు 21వ వచనం నుండి 35వ వచనం వరకు చెప్పబడ్డాయి. అలాగే ఈ వచనాల్లో విశేషం ఏంటంటే, భూమి మీద మనుష్యుల మధ్య సంబంధాలు, వాటి ప్రభావం పరలోకంలో కనిపిస్తుంది అని కూడా మనకి చాలా వచనాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి మెట్టుకు ఈ అధ్యాయాన్ని మనం ఏమనొచ్చు అంటే, ది చాప్టర్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్, అంటే మానవ సంబంధాలపైన చెప్పబడినటువంటి అధ్యాయం అని మనం చెప్పచ్చు. మొదటిగా 15 నుండి 20 వచనం వరకు ఇద్దరు కలిసి ఉండటం ఎంత మేలుకరమో, ఎంత ప్రభావవంతమో ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం చూద్దాం. చూడండి, 16వ వచనం. అతడు వినని యెడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును.
ఇద్దరు లేక ముగ్గురు. అంటే మినిమం ఎంత సరిపోతుంది? ఇద్దరు సరిపోతారు. అంటే ఇద్దరు వేరే వాళ్ళు అయితే ఇద్దరు, ఒకవేళ నిన్ను కూడా లెక్కేసుకుంటే 1 + 2 3 అన్నమాట. అంటే మినిమం ఇద్దరుంటే ఒక మాట స్థిరపరచబడుతుందట. ఏ వర్డ్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ 2 people అగ్రీ. ఇద్దరు కలిసి సమ్మతిస్తే ఒక మాట అది స్థిరపడుతుంది. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు చేయు సమస్త పాపములలో క్షమించండి, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. కాబట్టి ఇద్దరు కలిస్తే ఒక మాట స్థిరపరచబడుతుంది. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటలో కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే ఒక మాటకు ఓ విలువ ఉంటుంది, ఒక మాటకు ఒక గుర్తింపు ఉంటుంది. ఇక్కడున్న సందర్భం మనందరూ తెలుసు కదా. ఆ పై వచనంలో అంటాడు 15వ వచనంలో, మరియు నీ సహోదరుడు నీ యెడల తప్పిదమ్మ చేసిన యెడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము. అతడు నీ మాట వినిన యెడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఎవరైనా ఒక సహోదరుడు నీతో తప్పిదం చేస్తే ఏం చేయాలట? మొట్టమొదట ఒంటరిగా వెళ్ళి గద్దించాలి. ఆ మాట విని గనక సరి చేసుకుంటే అతనిని సంపాదించుకున్నట్టే. అతను కనుక ఆ మాట వినకపోతే 16వ వచనంలో ఏమంటున్నాడు? ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళాలి. ఆ తర్వాత వారిద్దరి మాట కూడా వినపోతే 17వ వచనంలో సంఘానికి తెలియచేయాలి. ఇది ఎవరైనా నీ యెడల తప్పిదము చేసినప్పుడు మనం పాటించవలసినటువంటి క్రమం దీంట్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదటిది, ఇద్దరు కలిసి ఉంటే కలిగే ప్రయోజనం ఏంటో మనం చూసాం. ఇద్దరు కలిస్తే ఓ మాట స్థిరపరచబడుతుంది. అలాగే 18వ వచనం చూద్దాం, చూడండి. 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇద్దరు కలిస్తే ఏం చేయాలట? భూమి మీద బంధించవచ్చట, అలాగే భూమి మీద విప్పొచ్చట. భూమి మీద బంధిస్తే ఎక్కడ బంధించబడుతుంది? పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద విప్పితే ఎక్కడ విప్పబడుతుంది? పరలోకంలో విప్పబడుతుంది. భూమి మీద బంధించాలన్నా భూమి మీద విప్పాలన్నా ఎంతమంది కావాలా? కనీసం తప్పకుండా ఇద్దరు కావాలి. అలాగే 19వ వచనం చూద్దాం, చూడండి. 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించినడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు కలిసి కనుక వేడుకుంటే, అంటే ఇద్దరు కలిసి సమ్మతించి ప్రార్థన చేస్తే, మీరు భూమి మీద ఏకీభవించి చేస్తే ఎక్కడ మీకు దొరుకుతుంది? పరలోకము నుండి మీకు దొరుకుతుంది. కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆ మాట అంగీకరిస్తాడు అని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు కలిస్తే ఆ ప్రార్థనకి ఎంత ప్రభావం ఉంటుందో మనకు దీంట్లో కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం,
తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వాటిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మంది పారద్రోలును. ఒకడైతే అట ఎంతమందిని? 1000 మందిని తరుముతారు. ఇద్దరు కలిస్తే మామూలుగా నార్మల్ అర్థమెటిక్స్ యూజ్ చేస్తే ఎంతమందిని తరమాలా? 2,000 మందిని. కానీ ఇద్దరు కలిస్తే ఎంతమందినట? 10,000 మంది కదా. ఒకరైతే 1000, ఇద్దరైతే 10,000 కదా. సినర్జీ అంటారు. ఇద్దరు కలిస్తే ప్రభావం ఎంత బాగా పెరుగుతుందో దీంట్లో మనకి అర్థమవుతుంది. మిస్పాలో న్యాయాధిపతుల గ్రంథంలో కనుక మీరు చూస్తే అందరూ ఇశ్రాయేలీలు అందరూ ఒక్కటిగా ఏకీభవించి లేచారట కదా. ఆ సందర్భం మనం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో అలాగే 11వ వచనంలో కూడా చూడవచ్చు. ప్రస్తుతానికి మనకు సమయం లేదు, దాన్ని మనం చూడం. ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన మేలేంటో 20వ వచనంలో చూద్దాం. చూడండి 20వ వచనంలో, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటే ఎవరుంటారట? నేను వారి మధ్య ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఇద్దరు కూడుకున్నారు అంటే ఎవరుంటారన్నమాట? ఖచ్చితంగా మన ప్రభు ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కలిసి అగ్నిగుండంలో ఉన్నారు. ఎవరున్నారు వారి మధ్య? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ఇద్దరుంటే ఆయన ఉంటాడు వారి మధ్య. ఆయన మన ఇమ్మానుయేలు కదా, దేవుడు మనకు తోడు. ఆయన తప్పకుండా మన మధ్య ఉంటాడు. కాబట్టి ఇద్దరు ఉంటే కలిగే మేళ్ళు ఏంటో మనం చూసాం కదా. ఇద్దరు కలిస్తే ఓ మాట స్థిరపడుతుంది. ఇద్దరు కలిస్తే భూమి మీద ఒకదాన్ని బంధించవచ్చు, లేకపోతే మరొక దాన్ని విప్పొచ్చు. ఇద్దరు కలిస్తే ఏది అడిగితే అది పరలోకం నుండి దొరుకుతుంది. అలాగే ఇద్దరు కలిసి ఉంటే వారి మధ్య ఎవరుంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటారు. కాబట్టి ఇద్దరు ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో 15 నుండి 20వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందు భాగానికి వెళ్దాం. ముందు భాగానికి వెళ్తే ఒక్కరు ఎంత విలువైన వారో దాంట్లో మనకు కనిపిస్తుంది. ఒక్కరు ఎంత విలువైన వారు. 14వ వచనం చూద్దాం చూడండి, లేక 13వ వచనం చూద్దాం చూడండి. వాడు దాను కనుగొనేలా, లేక 11వ వచనం చూద్దాం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాని వెదకడా. ఎన్ని ఉన్నాయట గొర్రెలు? 100 ఉన్నాయి. తప్పిపోయినాయని ఒక్కటే, మిగిలినవి 99 ఉన్నాయి. ఏమేం పాట అంటే 99నేమో అక్కడే ఉంచేశాడట, కానీ ఒకదాని కొరకు మాత్రం వెతుకుతున్నాడు. అంటే 99 ఏది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది? అక్కడ ఒకటి ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక గొర్రె విలువైనదే కదా. ఒక ఆత్మ విలువైనదే, ఒక జీవితం విలువైనదే. దేవుని దృష్టిలో ఒక్కటి చాలా విలువైనది. 5వ వచనం చూద్దాం చూడండి. 5వ వచనం, మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. ఎంతమందిని? ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకొనుడు అంటున్నాడు. ఒక్కడు కదా. కాబట్టి మొదటి హెచ్చరిక ఏమి ఇచ్చాయంటే చేర్చుకో, ఒక్కడైనా
చేర్చుకో అంటున్నాడు. ఎందుకంటే మన ప్రభు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి మనం కూడా చేర్చుకోవాలి అని దీంట్లో మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కరిని పట్టుకుంటే సాధారణంగా ఒక వ్యక్తి మరొకరు చేయబెట్టుకొని వాళ్ళు ఇంకోళ్ళు చేయబట్టుకొని వాళ్ళు ఇంకోళ్ళు చేయబట్టుకుంటే ఏమంటాం దాన్ని మనం? మానవహారం అంటాం కదా, హ్యూమన్ చైన్ అంటాం. ఎలా ఏర్పడుతుంది హ్యూమన్ చైన్? ఒక్కళ్ళం 100 మంది చేతులు పట్టుకుంటామా? లేదు కదా. ఒక్కోళ్ళం ఒకరి చేయ పట్టుకునేది, ఒక్కొక్కరు ఒక్కొక్క చేయ పట్టుకుంటాం. కానీ ఓ పెద్ద గొలుసు ఏర్పడుతుంది, ఓ పెద్ద హారం ఏర్పడుతుంది. ఆ హారం ఇంపాక్ట్ చేస్తుంది, సమాజాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, మనుషుల్ని ఇంపాక్ట్ చేసేదిగా ఉంటుంది. ఎలాంటి వారిని మనం చేర్చుకోవాలి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు కదా. నిజానికి ఏం చేశాడు అతను? తండ్రికి అవిధేయత చూపించాడు. ఒక రీతిగా నా ఆస్తి నాకు ఇచ్చేయమంటే అర్థం ఏంటి? రెబెలియన్, తిరుగుబాటే కదా. తిరుగుబాటు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు. వెళ్ళేమన్నా డబ్బులు వ్యాపారం చేసి సంపాదించి బాగుపడ్డా? లేదు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాడు. తాను కూడా ఖర్చు అయిపోయాడు. తాను పూర్తిగా దిగజారిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాంటి వ్యక్తిని చేర్చుకోవాలా? చేర్చుకోవడం మంచిదా? కానీ ఆ తండ్రి చేర్చుకున్నాడు. అరే నీకు బుద్ధి ఉందా, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనలేదు కదా. ఆ తండ్రి చేర్చుకున్నాడు. అలాగే ఫిలెమోను పత్రిక 17వ వచనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా. ఫిలెమోను పత్రిక 17వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనము. ఏం చేశాడు? ఒనేసిము తన యజమానుడైన ఫిలెమోను దగ్గర కొంత డబ్బులు దొంగిలించి వెళ్ళాడు. తర్వాత జైల్లో అపోస్తలుడైన పౌలును కలుసుకున్నాడు. అక్కడ పౌలు దగ్గర సువార్త విని రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత పౌలు మళ్ళా తిరిగి కొలస్సై పట్టణానికి పంపుతున్నాడు. తన యజమాని దగ్గరికి పంపుతున్నాడు. యజమాని దగ్గరికి వెళ్ళి పంపేటప్పుడు ఈ పత్రిక రాసి పంపుతున్నాడు. ఈ పత్రికలో ఏం చెప్పాయంటే నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకోవాలి. నన్ను అంటే అపోస్తలుడైన పౌలుని ఎలా చేర్చుకుంటాడు చెప్పండి? ఫిలెమోను చాలా గౌరవప్రదంగా చేర్చుకుంటాడు. పౌలు అంటే ఒక అసాధారణమైన వ్యక్తి. ఒకవేళ తన ఆత్మ రక్షణకు పౌలే కారణమైన అయి ఉండొచ్చు. కొలస్సై సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. పౌలును చాలా గొప్పగా చేర్చుకుంటాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇది ఈ ఒనేసిము నీ దగ్గర దొంగిలించిన ఈ ఒనేసిముని ఏం చేయమంటున్నాడు? నన్ను ఎలా చేర్చుకుంటావో అలా చేర్చుకో అంటున్నాడు కదా. యోసేపు మరియా గర్భవతి అని తెలుసుకున్నాడు. గర్భవతి అని తెలుసుకుని ఆమెను బాధింపనొలక గౌరవప్రదంగా ఆమెను విడనాడదాం అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మరి మీద గౌరవం ఉందా లేదా? మరి మీద చాలా రెప్యుటేషన్ ఉంది. నిజానికి మరియా గర్భవతి అయింది, ఒక కన్య, వివాహం కాకుండా గర్భవతి అయింది అంటే చాలా ముఖ్యంగా మిగిలిన వాళ్ళందరూ చాలా తక్కువగా చూస్తారు. ముఖ్యంగా వివాహం చేసుకునే అబ్బాయికి ఆ అమ్మాయి మీద చాలా చాలా తక్కువ ఒపీనియన్ ఉండాలి కదా. కానీ అలా అనుకోలేదట. గౌరవంగా ఈమెని రహస్యంగా విడనాడదాం అనుకున్నాడు. అప్పుడు దర్శనంలో దేవుని దూత కనిపించాడు. ఏం చెప్పాడు? మరియని చేర్చుకోవటానికి వెనుకాడవద్దు అన్నాడు. నిజానికి మనం చూసిన 3 సందర్భాలు కూడా
చేర్చుకోవటానికి చాలా చాలా కష్టమైన సందర్భాలు. అయినను ఏం చేయాలట? చేర్చుకోవాలి అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము మీరును ఒకరినొకరు చేర్చుకొనండి. 14వ అధ్యాయం కూడా చూద్దాం. 14వ అధ్యాయం 3వ వచనం. తినువాడు తినని వారిని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనను. తినేవాడు తినని వాడిని తృణీకరించకూడదు, ఇక తిననివాడు తినేవాడిని తృణీకరించకూడదు. అతన్ని చేర్చుకోవాలా? ఎందుకట? దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ఇక్కడ అంటున్నాడు మిమ్మును చేర్చుకున్నవాడు. మిమ్మును అంటే ఎవరు? శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? సామాన్యమైన మానవులే కదా. ఆ రోజుల్లో యేసుప్రభు అంటేనే చాలామందికి తెలియదు. ఇంకా యేసుప్రభు శిష్యులకు ప్రత్యేకమైన గుర్తింపు ఏముంటుంది? వాళ్ళు సామాన్యమైన మానవులు. కానీ అక్కడ అంటున్నాడు ఎవరన్నా మిమ్మల్ని చేర్చుకుంటే, మిమ్మల్ని చేర్చుకున్నాడంటే ఎవరిని చేర్చుకున్నట్టు? నన్ను చేర్చుకున్నట్టు అంటున్నాడు. అలాగే మిమ్మల్ని చేర్చుకున్నాడంటే నన్ను చేర్చుకోవటం కాదు, ఇంకెవరిని? నన్ను పంపిన వాడిని, అంటే నా తండ్రిని కూడా చేర్చుకున్నాడు అంటున్నాడు. 41వ వచనం చూద్దాం, చూడండి. 41వ వచనం. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. కాబట్టి ఒకడు ఎంత విలువైన వాడో మనకి ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఒకరిని చేర్చుకోవాలి అంటున్నాడు. 5వ వచనం చదివాం కదా, మత్తయి సువార్త 18:5. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను. 6వ వచనం చూద్దాం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడట వానికి మేలు. చేర్చుకోవాలి అని చెప్తున్నాడు. రెండవది, చేర్చుకోకుండా అభ్యంతరం కలిగిస్తే అతను ఎలాంటి శిక్షకు పాత్రుడో చెప్తున్నాడు. చాలా కఠినమైన శిక్ష అక్కడ రాస్తా ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? వాడు మెడకు పెద్ద తిరుగొట్టి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాబట్టి చేర్చుకోవాలా. రెండవది, అభ్యంతర పరచుకోవడం. ఈ చిన్నవాణిని ఒకనిని అభ్యంతరపరిస్తే అది ఎంత శాపగ్రస్తమైందో దీంట్లో తెలియచేస్తాం. ఆ తర్వాత 8, 9 వచనాల్లో మరొక అభ్యంతరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ వచనాల్లోనేమో ఒకనిని, ఒక మనుష్యుని అభ్యంతరపరిస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 8, 9 వచనాల్లో మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏది అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయండి అంటున్నాడు. ఏమేంటి? 8వ వచనం, కాగా నీ చెయ్యేనును నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినట్ల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయు. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో
జీవములో ప్రవేశించడం మీకు మేలు. కొండ మీద ప్రసంగులో చెప్పిన మాటని ఇక్కడ మళ్ళా ఎత్తి చెప్తా ఉన్నాడు. నీ చెయ్యి అయినా నీ పాదమైనా అభ్యంతరపరుస్తాయి. 9వ వచనంలో ఏమంటున్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తాయి. అంటే ముఖ్యంగా 3 అవయవాలు దీంట్లో తెలియజేస్తా ఉన్నాడు. ఆ 3 అవయవాలు జీవితంలో 3 అనుభవాలు మనకు తెలియజేస్తాయి. కళ్ళు అంటే నీ చూపు, అలాగే చేతులు అంటే నీ క్రియలు, కాళ్ళు అంటే నీ నడత కదా. నీ చూపు నిన్ను అభ్యంతరపరుస్తాయి, నీ క్రియలు నిన్ను అభ్యంతరపరుస్తాయి, నీ నడత నిన్ను అభ్యంతరపరుస్తాయి. క్రియలు అంటే బయటికి కనిపించాలి కదా, నడత అంటే స్వభావం, క్యారెక్టర్, లోపల ఉండేది, అది నిన్ను అభ్యంతరపరుస్తుంది. నీ చూపు నేను అభ్యంతరపరిచిన, లేక నీ నడత అభ్యంతరపరిచిన, లేకపోతే నీ క్రియలు నేను అభ్యంతరపరిస్తే ఏం చేసేయాలట? వాటిని నీ యొద్ద నుండి పారవేయాలి అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాల్లో ఇదే మాట మరొక రీతిగా చెప్పాడు. చూడండి. మత్తయి సువార్త 5:29-30. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా అది పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబట్టి కంటే నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. చాలే. దాంట్లో ఉన్నటువంటి మాటలు ఒక రీతిగా ఇక్కడ మళ్ళా చెప్పినట్టుగా మనకి కనిపిస్తాం. కాబట్టి మన జీవితంలో అభ్యంతరపరిచేవి ఎంత ప్రమాదకరమో, అలాగే ఆత్మలను అభ్యంతరపరచడం కూడా అంతే ప్రమాదకరం అని దీంట్లో తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. 10వ వచనం, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి అంటున్నాడు. అక్కడేమో చేర్చుకొనుడి అన్నాడు, ఇక్కడేమన్నాడు? చూచుకోవాలట. ఏమని చూసుకోవాలట? చిన్నవారిలో ఎవరిని తృణీకరించకుండా చూసుకోవాలి. చిన్నవాడిలే, వీడేముందలే అన్నట్లుగా ఉండకూడదు. 11వ వచనం ఏమన్నాడు చూడండి. లేక 10వ వచనమే, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖముని ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఒక వ్యక్తిని కనుక తృణీకరిస్తే అతని విషయంలో ఎవరెవరు ఆసక్తి కలిగి ఉన్నారు? ఒకటి, అతని కొరకు దూత ఉన్నాడు. రెండవది, మన ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. మూడవది, పరలోకమందున్న నా తండ్రి సముఖమందు అంటున్నాడు కదా. అంటే ముగ్గురు ఇంట్రెస్టెడ్ అనమాట. తండ్రి, కుమారుడు, దేవుని దూత. అంటే ప్రతి మనిషికి, ఇక్కడ చిన్నవానికి అనుంది, చిన్నవాడేం పెద్దవాడేం, ప్రతి మనిషికి ఒక దూత, ఒక రిప్రజెంటేటివ్ ఏంజల్ ఉన్నట్లుగా మనం కొన్ని వచనాల ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అపోస్తలుడైన పేతురు ఆ చెరసాల నుంచి బయటకు వచ్చాడు. యోహాను మార్కు తల్లి అయిన మరి ఇంట్లో ప్రజలంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హృదయ అనే చిన్నమ్మాయి వెళ్ళింది, తలుపు దగ్గరికి వెళ్ళి చూసి, ఇదిగో పేతురు వచ్చాడు అని చెప్పింది. వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండా ఏమన్నారంటే, అది ఒక దూత అయి ఉండొచ్చు. అంటే పేతురు కాదు, పేతురు యొక్క దూత, ఏంజల్ రిలేటింగ్ టు పీటర్ అయ్యుండొచ్చు అన్నారు. అంటే ఒక మనిషిని రిప్రజెంట్ చేయడానికి ఒకవేళ ఒక దూత ఉండొచ్చు. కాబట్టి ఒకరిని కనుక తృణీకరిస్తే ఎవరెవరు దాని విషయంలో బోధరవుతారు? ఒక దూత బోధరవుతారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మూడవది తండ్రి కూడా అంటున్నాడు కదా. ఇందాక 15వ వచనంలో చదివాం కదా. 15వ వచనంలో చివరి మాట నేను చదువుతాను చూడండి. సహోదరుని సంపాదించుకోవాలి అన్నాడు కదా.
చేర్చుకోవాలా, చూచుకోవాలా, అలాగే సంపాదించుకోవాలా అంటున్నాడు. సహోదరిని సంపాదించుకోవాలి. మరో 2 మాటలు కూడా మనకి ఆ చివరి వచనాల్లో, అంటే 21 నుంచి 35 వరకు చదివిన వచనాల్లో మరో 2 మాటలు కూడా కనిపిస్తాయి. వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా భూలోకంలో మన సంబంధాలు ఎక్కడ ప్రభావితం చూపుతాయి అనుకున్నాం? పరలోకంలో ప్రభావితం చూపుతాయి అనుకున్నాం. 4వ వచనం చూద్దాం. చూడండి, 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలట? తన్ను తాను తగ్గించుకోవాలి. కాబట్టి భూమి మీద ఉన్నవి పరలోకాన్ని ఎలాగూ ప్రభావితం చేస్తాయో దీంట్లో కనిపిస్తుంది. 10వ వచనం చూద్దాం. చూడండి, 10వ వచనం. భూమి మీద ఎవరినైనా తృణీకరిస్తే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరు. మీరు కనుక ఒకరిని కనుక తృణీకరిస్తే దాన్ని మీరు తేలిగా తీసుకోవడం లేదు. ఎందుకంటే వారి దూతలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఎవరెదురుగున్నారు? తండ్రి సముఖం ఉన్నారు. తండ్రిని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక వ్యక్తిని కనుక తృణీకరిస్తే దాని ప్రభావం తినక ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట? పరలోకానికి వెళ్ళిపోతుంది. 18వ వచనం ఇందాక చదువుకున్నాం. అది భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. ఇక్కడ కనుక బంధిస్తే అట అక్కడ బంధించబడదట, ఇక్కడ కనుక విప్పబడితే అక్కడ విప్పబడుతుంది అంటున్నాడు. 19వ వచనం కూడా చూద్దాం. చూడండి, 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేనను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. భూమి మీద కనుక ఏకీభవిస్తే ఎక్కడ దొరుకుతుందట? పరలోకంలో దొరుకుతుంది. 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయ. నీ సహోదరుని కనుక క్షమించకపోతే అది కూడా ఎలా? హృదయపూర్వకంగా కదా. హృదయపూర్వకంగా క్షమించకపోతే దాని ప్రభావం ఎక్కడ కనిపిస్తాడా? పరలోకంలో కనిపిస్తుంది. నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఒక మనిషిని క్షమించకపోతే పెద్ద ప్రమాదమే లేదు, కానీ పరలోకపు తండ్రి క్షమించకపోతే చాలా చాలా ప్రమాదం కదా. కాబట్టి భూమి మీద మన సంబంధాలు దేన్ని ప్రభావితం చేస్తాయి? పరలోకాన్ని ప్రభావితం చేస్తాయి. 21 నుంచి 35వ వచనం వరకు ఇద్దరు కలిసి ఉండటానికి కలిగే అభ్యంతరాలు ఏంటో మనం దాంట్లో వివరంగా చెప్పబడ్డాయి. దాంట్లో ముఖ్యంగా 2 మాటలు చెప్పబడ్డాయి. 21వ వచనం చూద్దాం. చూడండి, 21వ వచనంలో ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అన్నాడు కదా. దానికి మన ప్రభు ఏం చెప్పాడంటే 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారు మట్టుకు అన్నాడు. కాబట్టి ఒకటి క్షమించాలా కదా. 26వ వచనం చూడండి, 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి నొక్కి, నా యొడల ఓర్చుకొనము. క్షమించాలా, ఇంకేం చేయాలా? ఓర్చుకోవాలి కదా. క్షమించటాన్ని ఇంగ్లీష్లో ఫర్గివ్ అంటారు, ఓర్చుకోవటాన్ని ఫర్బేర్ అంటారు. ఫర్గివ్ అండ్ ఫర్బేర్ ఇద్దరు కలిసి ఉండాలంటే ఈ 2 చాలా ప్రాముఖ్యం. క్షమించటం ముఖ్యం, ఓర్చుకోవటం కూడా ముఖ్యం. క్షమించటం ముఖ్యం, సహించడం కూడా చాలా ముఖ్యం. క్షమాపణ ఎలా ఉండాలో ఓ చక్కటి స్టోరీ చెప్పాడు అక్కడ కదా. ఒక రాజు యొక్క కథ చాలా చక్కగా అక్కడ వివరించాడు. అక్కడున్న సందర్భం ఏంటంటే, పేతురు అడిగాడు, అయ్యా
ఎన్ని మార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. అందుకు మన ప్రభు అన్నాడు, అందుకు ఏ సత్యంతో ఇట్లాను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు అన్నాడు. 7 సరిపోద్దా అన్నాడు, 7 టైమ్స్. నిజంగానే పేతురుని 7 సార్లు క్షమించాల్సి వచ్చింది మన ప్రభు కదా. అది ఎరుగకే అన్నాడు కదా. ఎన్నిసార్లు క్షమించాల్సి వచ్చింది చెప్పండి మీరు? ఒకసారి నేను శ్రమ పడతాను అంటే ఏమన్నాడు? అది నీకు దూరమగునుగాక అన్నాడు. ఒకసారి నీకు కాళ్ళు కొడతానంటే ఏమన్నాడు? నా కాళ్ళు నువ్వు కడగటానికి లేదు అన్నాడు. 3 సార్లు యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఏమన్నాడు? నేను ఎరుగను అన్నాడు. ఏనేని 5 అయినాయి కదా. అలాగే 7 శిష్యుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రభు దగ్గర నుంచి తప్పిపోయాడు. అలాగే మరోసారి అన్నాడు, యోహాను చూసి ఇతని సంగతి ఏమవును అన్నాడు. అతడు నేను వచ్చే వరకు ఉంటే నీకెందుకు అన్నాడు ప్రభు కదా. దాదాపుగా 7 సార్లు క్షమించాల్సిన అవసరం పేతురుకు వచ్చింది. మరి ఆ విషయం తెలియకుండా అన్నాడు, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 సార్లు చాలా అని తనకు తానే ఇచ్చేశాడు. క్వశ్చన్ అయిందే, ఆన్సర్ కూడా ఆయన. నిజానికి క్షమించటం అనేది అది కృప, అది న్యాయం కాదు కదా. న్యాయం ప్రకారం అయితే ఎవరిని క్షమించడం లేదు. ఎవరైనా నేరస్తుని క్షమిస్తే దాన్ని న్యాయం అంటారా? జడ్జి గారు కనుక ఒక దొంగతనం లేకపోతే హత్య చేసిన వాడిని క్షమించేశాడు అనుకోండి, న్యాయం అంటారా? అది కాదు కదా. ధర్మం కాదు, న్యాయం కాదు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అసలు ఎవరు క్షమించబట్టం లేదు. కాబట్టి క్షమించబడుట అనేది ఏంటది? కృప కదా. కృపకు నంబర్స్ ఏంటి? కృపకు అంకెలేంటి? 4 సరిపోతాయా? 3 సరిపోతాయా? 7 సరిపోతాయా? అందుకే మన ప్రభు అన్నాడు 7 సార్లు కాదు 70 టైమ్స్ 7 అంటే 7/70 అంటే 490 సార్లు అన్నాడు. ఓ భర్తట ఒకసారి భార్య దగ్గరికి వెళ్ళి, హనీ ప్రభు చెప్పాడు కదా 490 సార్లు క్షమించమని, దయచేసి నన్ను క్షమించు అన్నాడు. ఆమెందట, హనీ యూ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ 500 బట్ ఐ ఫర్గివ్ యూ అన్నాడు. 490 అంటున్నావు, ఇప్పటికి ఎన్ని క్రాస్ చేశాడు? 500 దాటాడట. కాబట్టి అయినా కూడా నేను నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. నిజానికి క్షమాపణ అంత తేలికైన సంగతి ఏం కాదు కదా. క్షమించటం మనం అనుకున్నంత తేలికైన సంగతి కాదు. ఒక ఆయన కుక్కలను బాగా ప్రేమిస్తాడు, డాగ్ లవర్ అన్నమాట. ఈ రోజులో చాలామంది ఉన్నారు కదండి కుక్కలను ప్రేమించేవాళ్ళు. ఆయన కుక్కలను ప్రేమించడం మాత్రమే కాకుండా లెక్చర్స్ ఇస్తాడట చాలా చోట్ల. అంటే మోటివేట్ చేస్తాడు, కుక్కల్ని ఎలా ప్రేమించాలి, కుక్కల్ని ఎలా ఫీడ్ చేయాలి మనం అని చాలామందిని మోటివేట్ చేస్తాడు. అంటే కుక్కల మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది ఆయన. ఒకరోజు ఇంటి ఎదురుగాట ఇంటి ముందున్న ప్రదేశం అంతా సిమెంట్తో చక్కగా కాంక్రీట్ చేసి లెవెల్ చేస్తున్నాడు. ప్రక్కనున్న నైబర్, ప్రక్కింటి ఆయన కిటికీలో కూడా చూస్తూ ఉన్నాడు. ఈయన్ని నెమ్మదిగా చక్కగా క్లీన్గా సిమెంట్తో ఇది చేస్తా ఉన్నాడు. అలా చేసాడో లేదో ఒక్కొక్క వచ్చి దాని మీద నడుచుకుంటా వెళ్ళింది. ఏమో చెప్పండి, అప్పుడే సిమెంట్ వేసిన దాని మీద కుక్క నడిస్తే దాని యొక్క అడుగులు పడిపోయాయి, గుంటలు పడిపోయాయి. అరే అని మళ్ళీ వెళ్ళి దాన్ని సరి చేసుకున్నాడు. ఈసారి అలా కాదు, ఇంట్లోకి వెళ్ళి ఒక తాడు తీసుకొచ్చి చుట్టూ ఫెన్స్ చేద్దాం, కుక్కలు రాకుండా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వెళ్తుంటేనే మళ్ళీ ఒకసారి కుక్క వచ్చి నడిచింది. మళ్ళీ వెళ్ళి సరి చేసుకున్నాడు. ఇలా ఈయన సరి చేయటం, మళ్ళీ కుక్క మళ్ళీ దాని మీద రావటం, అట్లా చాలాసార్లు చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయలేక ఇంట్లోకి వెళ్ళి ఓ తుపాకీ తీసుకొచ్చి చంపేశాడు. అప్పుడు వెంటనే బయటకు వచ్చాడు. ఎవరు? కిటికీలో చూసి ఆయన, అరే మీరు ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదే, మీరు కుక్కలను ప్రేమించే వ్యక్తి అలా కుక్కను ఎలా చంపేశారు అన్నమాట. అప్పుడు అన్నమాట, అవును నిజమే, నేను కుక్కల ప్రేమికునే, బట్ ఓన్లీ ఇన్ అబ్స్ట్రాక్ట్, నాట్ ఆన్ కాంక్రీట్ అన్నమాట. ప్రసంగం చేయటానికి చేయొచ్చు కానీ
నిజ జీవితంలో చూపించడం చాలా చాలా కష్టం. యాబ్స్ట్రాక్ట్లో రాయటం వేరు, చాలా పేపర్స్ రాయొచ్చు దాని మీద, కానీ నిజ జీవితంలో చూపించడం చాలా చాలా కష్టం. నిజానికి క్షమించటం అనేది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్షమించటం అనేది అది స్వాభావికంగా వచ్చే గుణం కాదు. ఏ వ్యక్తి కూడా న్యాచురల్ ఇన్స్టింక్ట్తో క్షమించలేడు. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందంటే, మనకు ఎవరన్నా కష్టం కలిగిస్తే ఆ వాడు కూడా కష్టం అనుభవించాలి అని చెప్తాడు. కాబట్టి ఒక వ్యక్తి క్షమించడం అనేది న్యాచురల్గా జరిగేది కాదు. అది ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు ఆ మనసు మనలో పెట్టాలి. అలాగే క్షమించడం అనేది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇట్స్ నైదర్ ఆఫ్ నేచర్ నార్ ఈజ్ ఇట్ ఫెయిర్. క్షమించడం అసలు న్యాయమే కాదు. ఏ వ్యక్తిని క్షమించడం న్యాయం కాదు. కానీ ఏది డిమాండ్ చేస్తుంది క్షమించమని? కృప డిమాండ్ చేస్తుంది కదా. కాబట్టి సాధారణంగా క్షమించడం చాలా చాలా కష్టం. అయినా ప్రభు అంటున్నాడు 77 సార్లు మట్టుకు క్షమించాలి అంటున్నాడు. సామెతలు 18వ అధ్యాయం 19వ వచనం చూద్దాం, చూడండి. సామెతలు 18వ అధ్యాయం 19వ వచనం. బలమైన పట్టణమును వశపరచుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం. ఏ తేలికట? బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం. అంటే ఒక అఫెండెడ్ బ్రదర్, అతను పట్టుకోవడం కష్టం. ఎందుకంటే అతను అఫెండ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా రిటాలియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బలమైన పట్టణాన్నైనా పట్టుకోవచ్చు, కానీ ఒకడు అన్యాయము నొందిన సహోదరుని పట్టుకోవటం చాలా కష్టం అంటున్నాడు. ఒక ఆయన ఇలా చెప్పాడ, నాకు పెద్ద పెద్ద కోరికలు లేవండి, చాలా చిన్న చిన్న కోరికలు. మంచి చిన్న ఇల్లు ఉంటే చాలు, ఇంటి ఎదురుగా మంచి మొక్కలు ఉంటే చాలు, ఇంట్లో నాకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉంటే చాలు, బయట ఒక మంచి చెట్లు నా ఇంటి చుట్టూ ఒక 7 చెట్లు ఉంటే చాలు అని. నాకు 7 శత్రువులు ఉన్నారు. ఆ 7 శత్రువుల్ని ఆ 7 చెట్లకు వేలాడదీస్తే ఇంకా అంతే చాలు, నేను వాళ్ళని క్షమిస్తా అన్నాడ. ఎప్పుడు క్షమిస్తాడ? 7 చెట్లకు వేలాడదీస్తే అప్పుడు క్షమిస్తా. అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది అంటే, తప్పకుండా మనకు కష్టం కలిగించిన వాడు కష్టం పొందాలి అని చెప్తుంది. కానీ దేవుని వాక్యం కృప ఏం చెప్తుందంటే, తప్పకుండా వారిని క్షమించాలి అని చెప్తుంది. ఒకసారి ఓ తండ్రి తన కుమారుణ్ణి గద్దించగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కొంతకాలానికి కుమారుడి మీద చాలా దిగులేసుకుని న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళి ఒక యాడ్ ఇచ్చాయట. దాంట్లో పేర్లు ఏం రాయకుండా, కుమారుడా నేను క్షమించాను, ఇదిగో పలానా రోజు నేను న్యూస్ పేపర్ ఆఫీస్ ఎదురుగా ఉంటాను, ఇంకా నువ్వు చేసిన వాటన్నిటిని ఏం గుర్తుపెట్టుకోను, నేను అన్కండిషనల్గా నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు సరిగ్గా ఆ టైం కల్లా న్యూస్ పేపర్ ఆఫీస్ ఎదురుగా రా అని ఒక యాడ్ ఇచ్చారట న్యూస్ పేపర్. అన్నట్టుగానే నెక్స్ట్ డే 12 గంటలకు వెళ్ళాడు. అక్కడ వెళ్తే 800 మంది వచ్చారట. అంటే ఈయన అనుకున్నాడు, నా కుమారుడు అక్కడే వెళ్ళిపోయింది, ఇంకా వాడి పేరు అవసరం లేదు, నేను యాడ్ రాయిస్తే వాడు అర్థం చేసుకుని వచ్చేస్తాడు అనుకున్నాడు. క్షమాపణ కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నమాట? 800 మంది ఉన్నారు. ఈయన అనుకున్నాడు, నా ఒక్క కొడుకే క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నాడు అనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎందరో క్షమాపణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పాడు కదా, మళ్ళీ ఒకసారి ఉదాహరణ చూద్దాం, చూడండి. 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోరి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు
అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వారిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. ఎంత అప్పున్నట? 10,000 తలాంతులాడు. కింద 2 అనే అంకేసి కింద రాశాడు కదా, ఒక తలాంతు ఇంచుమించు 3,600. అంటే 3,600 ఇంటూ 10,000 ఎంత చెప్పండి? ఎంత అవుద్ది? 36 ఇంటూ 10⁻7 ఎంత అవుద్ది? 10⁻5 అంటే ల్యాక్, 10⁻7 అంటే క్రోర్, 36 crores. అంటే ఈ రోజుల్లో కరెన్సీ వాల్యూని బట్టే ఎన్ని క్రోర్స్? 36 crores. మరి నిజానికి ఈ ఈ రూపాయలు ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం ఒక్కొక్క రూపాయి విలువ ఇప్పుడు ఎంత ఉంటుందో తెలుసా? అసలు మనం చెప్పలేం, కౌంట్లెస్ అన్నమాట. అంత వచ్చున్నాడు వీడు. ఇలాంటి వాడు తన అప్పు తీర్చగలడా? ఎట్టి పరిస్థితిలో తీర్చలేడు. కానీ తన యజమాని దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మోకి, నా యెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతను. నిజంగా జరిగే పని అనేది. నా యెడల ఓర్చుకొనుము, అంతా నీకు చెల్లిస్తాను అంటున్నాడు. చెల్లించడం అసలు వీడి వల్ల అవుతుందా? ఇంపాసిబుల్. కానీ మరి ఏం చేయలేక డెస్పరేట్గా ఉండి, అయ్యా కొద్దిగా టైం ఇవ్వు, నాకు కాస్త టైం ఇస్తే మొత్తం చెల్లిస్తాను అంటున్నాడు. నిజంగా వీడు చెల్లించేవాడు లాగానే ఆ క్షమించేవాడు ఈయన మాట నమ్మినట్టుగానే ఏం చేశాడు? ఓర్చుకున్నాడు కదా. ఓర్చుకుని అతనికి టైం ఇవ్వటం మాత్రమే కాకుండా ఏం చేశాడు? అతని అప్పంతా క్షమించేశాడు. అంటే అసలు తీర్చలేని అప్పు క్షమించాడు అన్నమాట. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనను. వాడికి మరొకడు దొరికాడు కదా. వీడే ఒక అప్పులే పాలైపోయినాడు. వీడి దగ్గర అప్పు తీసుకున్న దరిద్రుడిని కొన్నాడ. వాడేం తీసుకున్నాడట? ఎంత? 100 దేనారాలు. దేనారం వాల్యూ కూడా కింద చెప్పబడింది కదా. ఒక దేనారం ఇంచుమించు ₹1/2. 100 ₹1/2 అంటే ఎంత? 50 రూపాయలు. అసలు 50 రూపాయలు ఎక్కడ? 36 crores ఎక్కడ? 36 crores ఎక్కడ? ఏం చేయబడింది? క్షమించబడింది. వీడేమో 50 రూపాయలకి అతన్ని ఏం చేశాడట? అతన్ని చెరసాలలో వేయించాడు. ఇప్పుడు 34వ వచనంలో, అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నది అంతయు చెల్లించే వరకు బాధపరచు వారిని అప్పగించను అంటున్నాడు. అని ఇప్పుడు 35వ వచనంలో అంటున్నాడు, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చే. అంటే మనం ఇక్కడ 50 రూపాయలు క్షమించకపోతే పరలోకపు తండ్రి ఎంత క్షమించడట? 36 కోట్లు క్షమించడు. 50 రూపాయల కోసం ఎంత లాస్ మనకి? 36 కోట్ల లాస్. అందుకని మీరు ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించకపోతే ఎన్ని రెట్లు అప్పుబడి ఉంటారో చెప్తున్నాడు. నిజానికి ఇక్కడున్నది కేవలం డబ్బుల అప్పు గురించి మాత్రమే కాదు. మనుష్యుడు పాపం చేసి పాపానికి శిక్ష, పాపానికి కట్టాల్సిన ఫైన్, జరిమానా, ఇదిగో ఇక్కడ చెప్పబడినట్టుగా మనం చెల్లించలేనంత ఉంది. అంతటి జరిమానాని సింపుల్గా రైట్ ఆఫ్ చేశాడు. ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. మన పాపాలన్నిటినీ క్షమించాడు. దాని కొరకు మనం చేసిందేమి లేదు. దేవుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మన అప్పంతా తీర్చేశాడు. మన రుణపత్రాన్ని కొట్టివేశాడు, చించి వేశాడు.
తన రక్తంతో దాన్ని కడిగేశాడు. దాని మీద ఉన్న చేవరాలు తుడిచేశాడు. ఇంకా నీవు నాకేం అప్పు లేవంటున్నాడు. దాన్ని మనం 36 కోట్లు కాదు, అస్సలు డబ్బులతో లెక్క కట్టలేనంత అప్పు ఆయన తీర్చేశాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మీరు మరొకరిని క్షమించండి అంటున్నాడు. మరొకరిని క్షమించడం అంటే ఎవరిని అనుసరించడం అన్నమాట? అప్పు క్షమించిన వాడిని అనుసరించడమే కదా. అప్పు క్షమించిన వాడు మన యేసయ్య. మీరు గనక నన్ను అనుసరిస్తే, మీరు గనక నన్ను వెంబడిస్తే, నేను మీకు ఇప్పటికే మొత్తం మీ డెప్త్ అంతా కూడా నేను రైట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, జస్ట్ ఫాలో మీ, జస్ట్ ట్రస్ట్ మీ. నన్ను నమ్ముకోండి చాలు. నన్ను నమ్ముకుంటే ఇదిగో నేను కొట్టివేసిన అప్పు మీ జీవితాల్లో అది నిజం, వాస్తవికం అవుతుంది. నేను కొట్టివేసిన బాండ్ మీకు చేరుతుంది. ఇక మీకు ఏ శిక్ష ఉండదు అంటారా. కాబట్టి శిక్ష నుంచి తప్పించుకోవాలంటే చాలా తేలికైన పని, క్షమించే యేసయ్యని అనుసరించడమే. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన మనల్ని పరిపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఇంకా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరన్నా ఉంటే ఇది అనుకూలమైన సమయం. యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలని కోరుతా ఉన్నాను. దీంట్లో ఉన్న సంఖ్యల యొక్క ప్రాముఖ్యత మనం చూసాం. ఇద్దరు కలిసి ఉండటంలో ఉండే మేలేంటో మనం చూసాం. అలాగే ఒక్కొక్కరు ఎంత విలువైన వారో మనం చూసాం. అలాగే ఇద్దరు కలిసి ఉండటానికి తప్పక మనం చేయాల్సిన పనులు ఏంటో కూడా మనం చూసాం. అలాగూ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.